నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం మధ్యమ నికాయలోని చూల సత్యక సూత్రం గురించి చెప్పుకుందాం. చూల అంటే చిన్నది అని అర్థం, చిన్న అని అర్థం. సత్యక అనేది వేరే ఒక సాంప్రదాయానికి చెందిన ఒక ఏమంటారు సన్యాసి అని చెప్పవచ్చు, లేకపోతే వేరే మత సాంప్రదాయానికి సంబంధించిన వ్యక్తి. ఈ సత్యకుడికి భగవానుడు బోధించింది చిన్న సూత్రం. అయితే వాదంలో బుద్ధుడిని ఓడించి తలక్రిందులు చేస్తానని పగల్బాలు పలికిన ఈ సత్యకునికి దారికి తేవడం కోసం భగవానుడు చెప్పిన బోధ మనకి దీంట్లో కనబడుతుంది. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది: నేను ఇలా విన్నాను అని. ఒక సమయంలో భగవానుడు వైశాలిలో మహావన కుటాగారశాలలో ఉంటున్నాడు. ఆ సమయంలో వైశాలిలో వాదిన పటిమ కలవాడు, ఇంకా పండితవాది, అనేకులచే సాధువు అని తలచబడే ఒక సత్యకుడు. అంటే ఈ సత్యకుడు నిఘంటనాథ పుత్రుని శిష్యుడు అనమాట. నిఘంటనాథుడు అంటే జైనులు ఉంటారు కదా, జైన మహావీరుణ్ణి నిఘంటనాథ పుత్రుడు అని చెప్తారు. సో అతని శిష్యుడు ఒక వ్యక్తి ఈ సత్యకుడు. ఇతనికి కొంచెం పేరు ప్రఖ్యాతులు కూడా ఉన్నాయి, పండితవాది అని, ఇంకా వాదన బాగా చేస్తాడు అని. అతడు వైశాలి పరిషత్తులో ఈ విధంగా అంటూ ఉండేవాడు: ఏంటి, నాతో వాదనను ఆరంభించి కంపించని, అతిగా కంపించని, వనకని, ఇంకా చెమట పట్టని శ్రమణుడు కానీ, బ్రాహ్మణుడు కానీ, సంఘ నాయకుడు కానీ, గణనాయకుడు కానీ, చివరకు అర్హంతుడైన సమ్మా సంబుద్ధుడు కానీ లేడు. నేను జడమైన ఒక స్తంభంతో వాదాన్ని ఆరంభించిన అది కూడా నా వాదంతో కంపించిపోతుంది, వణికిపోతుంది. ఇక మనుషుల విషయం చెప్పేది ఏముంది అని ఈ మహాసత్యకుడు అనుకుంటూ ఉండేవాడు. అప్పుడు ఆయుష్మంతుడు అస్సజ్జి పూర్వాహ్న సమయంలో చక్కగా చీవరాన్ని కప్పుకొని తన పాత్ర చీవరాలను తీసుకొని భిక్ష కోసం వైశాలిలో ప్రవేశించాడు. నిఘంటనాథ పుత్రుడు అంటే ఈ సత్యకుడు అటు ఇటు తిరుగుతూ పచారులు చేస్తూ దూరం నుండి వస్తున్న అసజ్జి బంతేని చూశాడు. చూసి ఆయుష్మంతుడు అసజ్జి ఉన్న చోటికి ఈ సత్యకుడు చేరుకొని ఆయుష్మంతుడు అసజ్జిని కుశల ప్రశ్నలు అడిగాడు. ఈ కుశల ప్రశ్నలు పూర్తి చేసుకొని ఒక పక్కన నిలబడ్డ ఆ నిఘంటనాథపుత్రుడు అంటే నిఘంటపుత్రుడు సత్యకుడు ఆయుష్మంతుడు అసజ్జితో ఇట్లా అన్నాడు: అయ్యా అసజ్జి, శ్రమణ గౌతముడు శిష్యులను ఎలా సుశిక్షితులను మారుస్తాడు, అంటే ఏ విధంగా వాళ్ళని అనుసరించే విధానాన్ని నేర్పుతాడు, శిక్షితులు కావడానికి వాళ్ళని ఏ విధంగా బోధిస్తాడు, ధమ్మ వినయాల గురించి. ఇంకా శ్రమణ గౌతముని శిష్యులు అనుశాసనాన్ని అనుసరించి ఎలా నడుచుకుంటారు అని సత్యకుడు అసజ్జి బంతేని అడుగుతాడు. అప్పుడు అసజ్జి బంతే ఇలా చెప్తాడు: అగ్గివేసన, ఈ విధంగా భగవానుడు శిష్యులను సుశిక్షితులుగా చేస్తాడు. ఈ విధంగా భగవానుని శిష్యులు అనుశాసనాన్ని అనుసరించి నడుచుకుంటారు. ఏ విధంగా భగవానుడు ఇలా చెప్తాడు ఏమని: భిక్షువులారా, రూపం అనిత్యం, వేదనలు అనిత్యం, సంజ్ఞలు అనిత్యం, సంస్కారాలు అనిత్యం, విజ్ఞానం అనిత్యం. భిక్షువులారా, అలాగే రూపం అనాత్మ, వేదనలు అనాత్మ, సంజ్ఞలు అనాత్మ, సంస్కారాలు అనాత్మ, విజ్ఞానం అనాత్మ, సంస్కారాలన్నీ అనాత్మలే, ధమ్మాలన్నీ అనాత్మలే. ధమ్మాలు అంటే ఆలోచనలు. సో ఈ విధంగా అనిత్య,
అనాత్మబోధనలు బోధిస్తాడని చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా అగ్గివేసిన భగవానుడు శిష్యులను సుశిక్షితులను చేస్తాడు. ఈ విధంగా భగవానుని శిష్యులు అనుశాసనాన్ని పాలిస్తారు. అయ్యా అసజ్జీ, శ్రమణ గౌతముడు చెప్పేది ఇదే అయితే మేము చెడుగా విన్నాము. ఎప్పుడైనా ఏ విధంగానైనా మాకు శ్రమణ గౌతమునితో కలయిక ఏర్పడితే, ఆయనతో మాట్లాడటం జరిగితే మేము తప్పక ఆయన్ను ఈ చెడు దృష్టి నుంచి తప్పిస్తాము అని నిఘంటపుత్రుడు అంటాడు, సత్యకుడు. సో ఇతనికి ఏమనిపిస్తుందంటే, భగవానుడి దృష్టి సరిగా లేదు, మేము ఆయన దృష్టిని మార్చేస్తాము అని ఈ నిఘంటుపుత్రుడు అనుకుంటాడు. అయితే ఆ సమయంలో 500 మంది లిచ్చెవులు సమావేశ మందిరంలో ఏదో పని మీద సమావేశమయ్యారు. లిచ్చెవులు అంటే భగవానుడు కొన్ని సందర్భాల్లో చెప్తాడనమాట, ఈ భూమి మీద దేవతల కంటే అందంగా ఉండేవారు ఎవరైనా ఉన్నారు అంటే ఈ లిచ్చెవులే అని చెప్తారు. లిచ్చెవై రాజ్యం అన్నమాట. వాళ్ళకి ఆ అందం రావడానికి కారణం ఏంటంటే, వాళ్ళు శీలాన్ని ఆచరించడం, అలాగే దానాది పుణ్యకర్మలు చేయడం, ధర్మాన్ని ఆచరించడం చేత వాళ్ళ పూర్వజన్మల పుణ్యం ఫలితంగా వాళ్ళు ఇంత అందంగా ఇంకా శీలవంతులుగా జన్మించారు అని చెప్తాడు భగవానుడు. అయితే ఈ లిచ్చెవుల్ని ఓడించడం కూడా చాలా కష్టమని చెప్తాడు. ఎందుకంటే వీరు శీలాన్ని ఆచరిస్తారు, పంచశీలాలను వాళ్ళు ఆచరించడమే కాకుండా ఆ రాజ్యంలో ఉండే ప్రజలు కూడా ఆచరిస్తారు. అటువంటి శీలవంతమైన జీవితాన్ని గడిపే వారిని ఓడించడం కష్టమని చెప్తాడు. అయితే ఆ లిచ్చెవుల వద్దకు చేరుకున్నాడు ఈ నిఘంటపుత్రుడు సత్యకుడు. చేరుకొని ఆ లిచ్చెవులతో ఇట్లా అన్నాడు, లిచ్చెవులారా పదండి, లిచ్చెవులారా పదండి, నేడు నేను శ్రమణ గౌతముడితో మాట్లాడుతాను. నేడు ఆయన ప్రముఖ శిష్యుడు అయిన అసజ్జీ నాతో చెప్పిన మాటలపైన ఆయన నిలబడినట్లయితే ఆయన్ను బలవంతుడు పొడవైన వెంట్రుకలున్న గొర్రెను వెంట్రుకలు పట్టుకొని అటు లాగి ఇటు లాగి చుట్టూ లాగినట్లుగా నేను శ్రమణ గౌతముని వాదంలో అటు ఇటు లాగుతాను, ఇంకా చుట్టూ లాగుతాను. మద్యం తయారు చేసే బలవంతుడు మద్యం సంచిని నీటిలో ముంచి మూలను పట్టుకొని అట్టులాగి ఇటులాగి చుట్టూ లాగినట్లుగా నేడు నేను శ్రమణ గౌతముని అటులాగుతాను, ఇటులాగుతాను, చుట్టూ లాగుతాను. ఇంకా మద్యం తయారు చేసే బలవంతుడు మద్యం సంచిని మూలలను పట్టుకొని కిందికి పైకి ఊపి గుద్దునట్లుగా నేడు నేను వాదంలో శ్రమణ గౌతముని పైకి కిందికి పైకి గుద్దుతాను. 60 సంవత్సరాల బలమైన ఏనుగు లోతైన సరస్సులోకి దిగి సానదోవికం అనే ఆట ఆడినట్లుగా నేడు నేను శ్రమణ గౌతమునితో సానదోవికం అనే ఆట ఆడతాను. పదండి లిచ్చెవులారా పదండి, నేడు నేను శ్రమణ గౌతమునితో మాట్లాడవలసి ఉంది. అప్పుడు కొందరు లిచ్చెవులు ఇట్లా అన్నాడు, ఏమనంటే, శ్రమణ గౌతముడు ఈ నిఘంటపుత్రుడు సత్యకుని వాదాన్ని ఎలా నిరాకరించగలడు? మరి నిఘంటపుత్రుడు సత్యకుడు గౌతముని వాదాన్ని ఎలా నిరాకరించగలడు? ఇంకా మరికొందరు లిచ్చెవులు ఇలా అన్నారు, భగవానుని వాదాన్ని నిరాకరించడానికి ఈ నిఘంటపుత్రుడు సత్యకుడు ఎవరు? భగవానుడే ఈ నిఘంటపుత్రుడు సత్యకుని వాదాన్ని నిరాకరిస్తాడు. సో ఇలా కొంతమంది ఏమో సత్యకుడి వైపు మాట్లాడారు, కొంతమంది ఏమో భగవానుడి వైపు మాట్లాడారు. అప్పుడు ఆ నిఘంటపుత్రుడు సత్యకుడు 500 మందిని లిచ్చెవులను వెంట పెట్టుకొని మహావన కుటాగరశాలకు చేరుకున్నాడు. ఈ మహావన కుటాగరశాల ఇప్పటికీ కూడా వైశాలిలో చూడొచ్చు. ఆ సమయంలో అనేక మంది భిక్షువులు ఆరు బయట సంక్రమణం చేస్తున్నారు. అంటే వ్యాయామం కోసం అటు ఇటు తిరుగుతూ ఉండటం, వాకింగ్ చేయడం. అప్పుడు నిఘంటపుత్రుడు సత్యకుడు ఆ భిక్షువుల వద్దకు చేరుకున్నాడు. చేరుకొని ఆ భిక్షువులతో ఇట్లా అన్నాడు, అయ్యలారా,
ఇప్పుడు గౌతముల వారు ఎక్కడ ఉన్నారు? మేము ఆ గౌతముల వారిని చూడాలనుకుంటున్నామని నిఘంటుపుత్రుడు అంటాడు. అప్పుడు భిక్షువులు ఇలా అంటారు, అగ్గివేసిన భగవానుడు మహావనంలో ప్రవేశించి ఒక చెట్టు మొదట పగటి విహారంలో కూర్చున్నారు. పగటి విహారం అంటే ధ్యాన సమాధి. అర్హంతులకి ఇంకా భిక్షువులకి విహారం అంటే ఈ ధ్యాన సాధన చేసేవారికి విహారం అనే పదాన్ని ఉపయోగిస్తారు. విహరించడం అని కొన్ని చోట్ల మనం వింటూ ఉంటాము. సో విహరించడం అంటే ధ్యానంలో ఉండటం అని అర్థం. సో పగటిపూట ఆ చెట్టు మొదట విహరిస్తూ ఉన్నారు అని చెప్తాడు. అప్పుడు ఈ నిఘంటుపుత్రుడు సత్యకుడు పెద్ద లిచ్చవి పరిషత్తుతో పాటు మహావన ఆ లోపలికి పోయి భగవానుని వద్దకు చేరుకొని భగవానుని కుశల ప్రశ్నలు అడిగారు. కుశల ప్రశ్నలు పూర్తి చేసుకొని ఒక పక్కన కూర్చున్నారు. కొందరు లిచ్చివులు భగవానునికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నారు. కొందరు లిచ్చివులు చేతులు జోడించి ప్రణామం చేసి ఒక పక్కన కూర్చున్నారు. కొందరు లిచ్చివులు భగవానుని దగ్గర తమ నామగోత్రాలు తెలుపుకొని ఒక పక్కన కూర్చున్నారు. మరికొందరు లిచ్చివులు మౌనంగా ఒక పక్కన కూర్చున్నారు. ఇలా ఒక పక్కన కూర్చున్న ఆ నిఘంటుపుత్రుడు సత్యకుడు భగవానుడితో ఇట్లా అన్నాడు. ఏమనంటే, నేను గౌతమ మిమ్మలను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. గౌతముల వారు అనుమతి ఇస్తే నేను ప్రశ్నిస్తాను అని ఈ సత్యకుడు అంటాడు. సరే అగ్గివేసిన, నీవు అడగాలనుకున్నదే అడుగు. గౌతముల వారు శిష్యులకు ఎలా శిక్షణనిస్తారు? గౌతముల వారి శిష్యులు అనుశాసనాన్ని ఎలా పాటిస్తారు అని ప్రశ్న అడుగుతాడు. అప్పుడు భగవానుడు ఇలా సమాధానం చెప్తాడు. అగ్గివేసిన, నేను శిష్యులకు ఇలా శిక్షణ ఇస్తాను. ఈ విధంగా శిష్యులు అనుశాసనాన్ని పాటిస్తారు. ఎలా? భిక్షువులారా, రూపం అనిత్యం, వేదనలు అనిత్యం, సంజ్ఞలు అనిత్యం, సంస్కారాలు అనిత్యం, విజ్ఞానం అనిత్యం. భిక్షువులారా, ఈ రూపం అనాత్మ, ఇంకా వేదనలు అనాత్మ, సంజ్ఞలు అనాత్మ, ఇంకా సంస్కారాలు అనాత్మ, విజ్ఞానం అనాత్మ, ఇంకా సంస్కారాలన్నీ అనాత్మలు, ధమ్మాలన్నీ అనాత్మలు. ఈ విధంగా అగ్గివేసిన నేను శిక్షితులను చేస్తాను. ఈ విధంగా వారు అనుశాసనాన్ని పాలిస్తారు అని భగవానుడు చెప్తాడు. శ్రీమాన్ గౌతమ, నాకు ఒక ఉపమానం గుర్తుకు వస్తుంది అని ఆ సత్యకుడు చెప్తే, సరే అగ్గివేసిన ఆ ఉపమానాన్ని తెలుపు అని భగవానుడు అంటాడు. శ్రీమాన్ గౌతమ, విత్తనాలు, ప్రాణులు అన్నీ భూమి ఆధారంగా నిలిచి ఉన్నాయి. భూమి ఆధారంగానే అవి వృద్ధిని, పెరుగుదలను పొందుతున్నాయి. ఇవి చేసే బలమైన కర్మలన్నిటికీ భూమియే ఆధారం. అవన్నీ కూడా భూమిపైనే నిలబడి ఉన్నాయి. అదేవిధంగా శ్రీమాన్ గౌతమ, పురుషునికి రూపం ఆత్మ. ఇంకా అతడు రూపంలో నిలిచి పుణ్యమో అపుణ్యమో చేస్తాడు. వేదనలు పురుషునికి ఆత్మ. అతడు వేదనలలో నిలిచి పుణ్యమో అపుణ్యమో చేస్తాడు. సంజ్ఞ పురుషుడికి ఆత్మ. ఇంకా అతడు సంజ్ఞలో నిలిచి పుణ్యమో అపుణ్యమో చేస్తాడు. ఇంకా సంస్కారాలు పురుషునికి ఆత్మ. అతడు సంస్కారాల్లో నిలిచి పుణ్యమో అపుణ్యమో చేస్తాడు. విజ్ఞానం పురుషునికి ఆత్మ. అతడు విజ్ఞానంలో నిలిచి పుణ్యమో అపుణ్యమో చేస్తాడు అని ఈ సత్యకుడు చెప్తూ ఉన్నాడు. అప్పుడు భగవానుడు ఇలా అంటాడు. అగ్గివేసిన, నీవు రూపం నా ఆత్మ, వేదనలు నా ఆత్మ, సంజ్ఞలు నా ఆత్మ, సంస్కారాలు నా ఆత్మ, ఇంకా విజ్ఞానం నా ఆత్మ అంటున్నావా? అవును శ్రీమాన్ గౌతమ, నేను ఈ రూపం నా ఆత్మ, వేదనలు నా ఆత్మ, ఇంకా సంజ్ఞలు నా ఆత్మ, సంస్కారాలు నా ఆత్మ, విజ్ఞానం నా ఆత్మ అంటున్నాను. నేనే కాదు, ఈ మహాజనం కూడా అదే అంటున్నారు అని ఈ సత్యకుడు చెప్తాడు. అయితే
అగ్గివేసిన, ఈ మహాజనం సంగతి ఎందుకు అగ్గివేసిన, నీవు నీ వాదం మీద నిలబడి ఉండు అని భగవానుడు అంటాడు. అవును శ్రీమాన్ గౌతమ, నేను ఈ రూపం నా ఆత్మ, వేదనలు నా ఆత్మ, సన్యలు నా ఆత్మ, ఇంకా సంస్కారాలు నా ఆత్మ, విజ్ఞానం నా ఆత్మ అంటున్నాను. అలా అయితే అగ్గివేసిన అంటే ఆ సత్యకుడినే ఇలా కూడా పిలుస్తారు. కొంతమంది వాళ్ళ గోత్రాలను బట్టి ఇలా పిలుస్తూ ఉంటారు. సో కొన్ని చోట్ల మనకి వారిని ఇలా అగ్గివేసిన, బ్రాహ్మణ అని పిలుస్తూ ఉండటం చూస్తూ ఉంటాము. సో భగవానుడు ఇక్కడ ఇలా చెప్తున్నాడు, అలా అయితే అగ్గివేసిన, దాని గురించి నిన్నే అడుగుతాను. భగవానుడు కొన్నిసార్లు ప్రతి ప్రశ్న వేసి వాళ్ళ ద్వారానే సమాధానాన్ని బయటికి తీసుకువస్తాడు. కొన్నిసార్లు డైరెక్ట్గా ఎటువంటి క్వశ్చన్స్ లేకుండా ధమ్మాన్ని బోధిస్తాడు. కొన్నిసార్లు ఏంటంటే ప్రాక్టికల్గా వాళ్ళకి చేసి చూపిస్తాడనమాట, అంటే వాళ్ళతోటి చేయించి చూపిస్తాడు. అయితే ఇక్కడ ప్రతి ప్రశ్నతోటి వాళ్ళు సమాధానం తెలుసుకునే విధంగా భగవానుడు ప్రశ్నను అడుగుతున్నాడు. దాని గురించి నిన్నే అడుగుతాను, నీవు చెప్పగలిగిన సమాధానం చెప్పు. నీవేమంటావు అగ్గివేసిన? ఒక మూర్తాభిషక్తుడు అంటే రాజు, ఇంకా సర్వ అధికారాలు కల కోసల రాజు ప్రసన్నజిత్తుడు, అటువంటి అంటే ప్రసన్నజిత్తుడు వంటి, ఇంకా మగధరాజు వైదేహి పుత్రుడు అజాతశత్రు వంటి క్షత్రియ రాజు చంపదగిన వారిని చంపుతాడు, జరిమానా వేసే వారికి జరిమానా వేస్తాడు, ఇంకా బహిష్కరించవలసిన వారిని బహిష్కరిస్తాడు. అవునా అని భగవానుడు అంటాడు. శ్రీమాన్ గౌతమ, మూర్తాభిషిక్తుడు, సర్వ అధికారాలు కల కోసల రాజు ప్రసన్నజిత్తుడు వంటి, ఇంకా మగధరాజు వైదేహి పుత్రుడు అజాతశత్రువు వంటి క్షత్రియ రాజు చంపదగిన వారిని చంపుతాడు, జరిమానా వేసే వారికి జరిమానా వేస్తాడు, ఇంకా బహిష్కరించవలసిన వారిని బహిష్కరిస్తాడు. అదేవిధంగా శ్రీమాన్ గౌతమ, సర్వ అధికారాలు కల ఘన సంఘాలు అయినటువంటి వజ్జీలు ఇంకా మల్లులు కూడా చంపదగిన వారిని చంపుతారు, ఇంకా జరిమానా వేసే వారికి జరిమానా వేస్తారు, బహిష్కరించవలసిన వారిని బహిష్కరిస్తారు. అయినప్పుడు మూర్తాభిషిక్తులు, సర్వ అధికారాలు కల కోసల రాజు, ఇంకా ప్రసన్నజిత్తుడు వంటి, ఇంకా మగధరాజు వైదేహి పుత్రుడు అజాతశత్రు వంటి క్షత్రియ రాజుల గురించి చెప్పేది ఏముంది శ్రీమాన్ గౌతమ? వారు కోరుకున్నట్లు చేయగలరు అని ఈ సత్యకుడు చెప్తాడు. అయితే నీవేమంటావు అగ్గివేసిన? రూపం నా ఆత్మ అన్నావు కదా, ఆ రూపాన్ని నీ వశంలో ఉంచుకొని నా రూపం ఇలా అగుగాక, నా రూపం ఇలా కాకుండుగాక అని మార్చగలవా? అలా అనగా నిఘంటపుత్రుడు సత్యకుడు మౌనం వహించాడు. అంటే ఆత్మ అంటే అత్త అని అర్థం. అత్త అంటే తన ఆధీనంలో ఉండేది, తనదిగా భావించేది, దానిని ఆత్మ అని చెప్పవచ్చు. పాలీలో అయితే అత్త అంటారు. సో నేను నాది అనే భావన, నాది నేనుగా చేసుకునే భావనను అత్తా భావన అంటారు. సో ఈ రూపాన్ని ఇలా అగుగాక, నా రూపం ఇలా ఉండుగా కాకుండుగాక అని మార్చగలవా? రూపం అంటే శరీరం. సో ఈ విధంగా చేయగలవా అంటే సత్యకుడు మౌనం వహించాడు. రెండవసారి కూడా భగవానుడు ఈ నిఘంటపుత్రుడు సత్యకునితో ఇట్లా అన్నాడు, నీవేమంటావో అగ్గివేసిన? ఈ రూపం నా ఆత్మ అన్నావు కదా, ఆ రూపాన్ని నీ వశంలో ఉంచుకొని నా రూపం ఇలా అగుగాక, నా రూపం ఇలా కాకుండా ఉండుగాక అని మార్చగలవా? రెండవసారి కూడా నిఘంటపుత్రుడు సత్యకుడు మౌనం వహించాడు. అప్పుడు భగవానుడు నిఘంటపుత్రుడు సత్యకునితో ఇట్లా అన్నాడు, చెప్పు అగ్గివేసిన, ఇది మౌనంగా ఉండే సమయం కాదు. తథాగతుడు ధర్మబద్ధమైన ప్రశ్నను 3 సార్లు అడిగినప్పుడు అప్పుడు కూడా సమాధానం చెప్పని వాళ్ళే అంటే చెప్పని వాని తల 7 ముక్కలు అవుతుంది అని భగవానుడు అంటాడు. ఆ సమయంలో వజ్రపాణి అనే యక్షుడు వజ్ర ఆయుధాన్ని పట్టుకొని జ్వలిస్తూ కాంతులను
ఆ, పూర్తిగా జ్వలిస్తూ అంటే కాంతులను విరజిమ్ముతూ మండుతూ ఈ నిఘంట పుత్రుడు సత్యకుని పైన ఆకాశంలో నిలబడి ఈ సత్యకుడు భగవానుడు అడిగిన ధర్మబద్ధమైన ప్రశ్నను మూడవసారి అడిగినప్పుడు కూడా సమాధానం చెప్పకపోతే ఇతని తలను 7 ముక్కలు చేస్తానని చూస్తూ ఉన్నాడు. ఆ వజ్రపాని యక్షుని భగవానుడు ఇంకా నిఘంటపుత్రుడు సత్యకుడు కూడా చూశారు ఇద్దరు. అప్పుడు నిఘంటపుత్రుడు సత్యకుడు భయపడి రోమాలు నిక్కబొడుచుకోక భగవానుని రక్షకునిగా, భగవానుని ఆశ్రయంగా, భగవానుని శరణ్యంగా తలచి, గౌతమ అడగండి సమాధానం చెప్తాను అని అన్నాడు. నీవేమంటావు అగ్గివేశన? రూపం నా ఆత్మ అన్నావు కదా, ఆ రూపాన్ని నీ వశంలో ఉంచుకొని నా రూపం ఇలా అగుగాక, నా రూపం ఇలా కాకుండుగాక అని మార్చగలవా అని ప్రశ్న మళ్ళీ అడుగుతాడు. అప్పుడు సత్యకుడు ఇలా చెప్తాడు, లేదు గౌతమ, నేను అలా చెయ్యలేను. ఆలోచించు అగ్గివేశన, ఆలోచించి చెప్పు. నీవు ఇప్పుడు చెప్పినది ముందు చెప్పిన దానితో కానీ ఇప్పుడు చెప్పిన దానితో కానీ సరిపోవడం లేదు. నీవేమంటావు అగ్గివేశన? వేదనలు నా ఆత్మ అన్నావు కదా, ఆ 3 వేదనలు నీ వశంలో ఉంచుకొని నా వేదనలు ఇలా అగుగాక, నా వేదనలు ఇలా కాకుండుగాక అని మార్చగలవా? 3 రకాల వేదనలు ఏంటి? సుఖ వేదన, దుఃఖ వేదన, ఇంకా అదుఃఖ వేదనలు. వేదన అంటే ఇక్కడ ఫీలింగ్ అని అర్థం. ఈ ఫీలింగ్స్ ఆత్మ అని చెప్పావు కదా, ఈ ఫీలింగ్స్ని నీ వశంలో ఉంచుకొని వాటిని మార్చుకోగలవా అని అడిగాడు. లేదు గౌతమ అని ఆ సత్యకుడు సమాధానం చెప్తాడు. ఆలోచించు అగ్గివేశన, ఆలోచించి చెప్పు. నీవు ఇప్పుడు చెప్పినది ముందు చెప్పిన దానితో కానీ ఇప్పుడు చెప్పిన దానితో కానీ సరిపోవడం లేదు. నీవేమంటావు అగ్గివేశన? సంజ్ఞలు నా ఆత్మ అన్నావు కదా, ఆ 3 సంజ్ఞలను నీ వశంలో ఉంచుకొని నా సంజ్ఞలు ఇలా అగుగాక, ఇంకా నా సంజ్ఞలు ఇలా కాకుండా ఉండుగాక అని మార్చగలవా అని అడుగుతాడు. లేదు గౌతమ, నేను అలా చేయలేను అని చెప్తాడు. ఇంకా ఆలోచించు అగ్గివేశన, ఆలోచించి చెప్పు. నీవు ఇప్పుడు చెప్పినది ముందు చెప్పిన దానితో కానీ ఇప్పుడు చెప్పిన దానితో కానీ సరిపోవడం లేదు. నీవేమంటావు అగ్గివేశన? ఈ సంస్కారాలు నా ఆత్మ అన్నావు కదా, ఆ సంస్కారాలను నీ వశంలో ఉంచుకొని నా సంస్కారాలు ఇలా అగుగాక, నా సంస్కారాలు ఇలా కాకుండుగాక అని మార్చగలవా అని అడిగితే సత్యకుడు లేదు గౌతమ అని సమాధానం చెప్తాడు. ఆలోచించు అగ్గివేశన, ఆలోచించి చెప్పు. నీవు ఇప్పుడు చెప్పినది ముందు చెప్పిన దానితో కానీ ఇప్పుడు చెప్పిన దానితో కానీ సరిపోవడం లేదు. నీవేమంటావు అగ్గివేశన? ఈ విజ్ఞానం నా ఆత్మ అన్నావు కదా, ఆ విజ్ఞానాన్ని నీ వశంలో ఉంచుకొని నా విజ్ఞానం ఇలా అగుగాక, నా విజ్ఞానం ఇలా కాకుండా ఉండుగాక అని మార్చగలవా? లేదు గౌతమ అని సత్యకుడు సమాధానం చెప్తాడు. ఇంకా ఆలోచించు అగ్గివేశన, ఆలోచించి చెప్పు. నీవు ఇప్పుడు చెప్పినది ముందు చెప్పిన దానితో కానీ ఇప్పుడు చెప్పిన దానితో కానీ సరిపోవడం లేదు. నీవేమంటావు అగ్గివేశన? రూపం నిత్యమా అనిత్యమా? శ్రీమాన్ గౌతమ, అనిత్యం. అంటే ఇంతకుముందు భగవానుడు ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ వాళ్ళ చేటే సమాధానం చెప్పిస్తూ పోతాడనమాట. మొదట ఈ రూపం నా ఆత్మగా భావించాడు. ఇప్పుడు దాన్ని విభజించి అనాలిసిస్ చేయమని భగవానుడు అతని చేతే చెప్తూ ఉన్నాడు. సో ఈ రూపము ప్రతి క్షణం మారిపోతుంది కదా, నిత్యంగా ఉండేది కాదు. అటువంటప్పుడు ఇది అనిత్యమైనది. సో ఈ రూపం నిత్యమా అనిత్యమా అని అడిగితే శ్రీమాన్ గౌతమ అనిత్యమని సత్యకుడు చెప్తాడు. మరి అనిత్యమైనది సుఖమా దుఃఖమా అంటే శ్రీమాన్ గౌతమ దుఃఖము. మరి అనిత్యము దుఃఖము పరిణామ ధర్మము అంటే మారిపోయే ధర్మము కలిగిన దాన్ని అది నాది,
నేను అదే, అది నా ఆత్మ అనుకోవడం సరైనదేనా? శ్రీమాన్ గౌతమ కాదు అని సమాధానం చెప్తాడు. ఇంకా అగ్గివేసిన నీవేమనుకుంటున్నావు? వేదనలు నిత్యమా అనిత్యమా? శ్రీమాన్ గౌతమ అనిత్యం. మరి అనిత్యమైనది సుఖమా దుఃఖమా? దుఃఖం. ఇంకా మరి అనిత్యమో దుఃఖమో ఇంకా పరిణామ ధర్మం కలిగిన దాన్ని అది నాది, నేను అదే, అది నా ఆత్మ అనుకోవడం సరైనదేనా? శ్రీమాన్ గౌతమ కాదు అని సమాధానం చెప్తాడు సత్యకుడు. ఇంకా అలాగే సంజ్ఞలు, సంస్కారాలు, విజ్ఞానం ఇవి నిత్యమా అనిత్యమా? శ్రీమాన్ గౌతమ అనిత్యం. అనిత్యమైనవి సుఖమా దుఃఖమా అంటే శ్రీమాన్ గౌతమ దుఃఖం అని సమాధానం చెప్తాడు. మరి అనిత్యము దుఃఖము పరిణామ ధర్మం కలదాన్ని అది నాది, నేను అదే, అది నా ఆత్మ అనుకోవడం సరైనదేనా? శ్రీమాన్ గౌతమ కాదు అని సమాధానం చెప్తాడు. అయితే అగ్గివేసిన నీవేమంటావు? దుఃఖంలో లీనమైనవాడు, దుఃఖాన్ని పొందినవాడు, లోపల దుఃఖం కలవాడు, అది నాది, అదే నేను, అదే నా ఆత్మ అని చూసేవాడు దుఃఖాన్ని స్వయంగా తెలుసుకోవడం కానీ దుఃఖాన్ని నశింప చేయడం కానీ సాధ్యమేనా? ఎలా సాధ్యం శ్రీమాన్ గౌతమ? కాదు, సాధ్యం కాదు అని సమాధానం చెప్తాడు. ఇంకా అగ్గివేసిన నీవేమంటావు? నీవు దుఃఖంలో లీనమై దుఃఖాన్ని పొంది లోపల దుఃఖాన్ని కలిగి అది నాది, అది నేను, అది నా ఆత్మ అని చూడలేదా? చూడకుండా ఎలా ఉన్నాను శ్రీమాన్ గౌతమ? చూశాను శ్రీమాన్ గౌతమ అని సమాధానం చెప్తాడు. అయితే అగ్గివేసిన ఒకడు చేవను చేరి చేవ కోసం అన్వేషించేవాడు, ఒకడు చేవ కోసం తీక్షణమైన గొడ్డలిని తీసుకొని వెతుకుతూ అడవిలో ప్రవేశించాడు. చేవ అంటే చెట్టుని లోపల సారవంతమైన కాండం ఉంటుంది కదా, దాన్ని చేవ అంటారు. సో దానికోసం గొడ్డలిని తీసుకొని వెతుకుతూ అడవిలో ప్రవేశించాడు. అక్కడ అతడు సూటిగా ఉన్న ఇంకా మొగ్గు వేయని నవనవలాడే పెద్ద అరటి చెట్టును చూశాడు. దాన్ని మొదలును నరికి మూలాన్ని నరికి వేశాడు. పై భాగాన్ని నరికి ఆకులున్న భాగాలను మొదటి నుండి తొలగించాడు. అతడలా ఎంత తొలగించినా దాని గుజ్జు అయినా కనిపించడం లేదు, అంటే చేవ కనిపించడం లేదు. ఇక చేవ విషయం చెప్పేది ఏముంది అంటే అరటి బోధని మనం ఒక్కొక్క పొరగా తీస్తూ పోతే అక్కడ ఏమీ ఉండదు. అదేవిధంగా అగ్గివేసిన నేను నీ వాదంలోకి ప్రవేశించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నీవు ఏమీ చెప్పలేక విఫలమయ్యావు. మరి అగ్గివేసిన ఈ వైశాలి పరిషత్తులో నీవే కదా ఇలా అన్నావు, నా వాదనను ఆరంభించి కంపించని, ఇంకా అతిగా కంపించని, వనకని, ఇంకా చంకల్లో చెమట పట్టని శ్రమణుడు కానీ, బ్రాహ్మణుడు కానీ, సంఘ నాయకుడు కానీ, ఘన నాయకుడు కానీ, చివరికి అర్హంతుడైన సమ్మా సంబుద్ధుడు కానీ లేడు. నేను జడమైన ఒక స్తంభంతో వాదాన్ని ఆరంభించిన అది కూడా నా వాదంతో కంపించిపోతుంది, వణికిపోతుంది. ఇక మనుష్యుల గురించి అంటే విషయం చెప్పేది ఏముంది? ఇప్పుడు అగ్గివేసిన నీ నిదురు పైన చెమట పట్టి నీ ఉత్తరా సంఘాన్ని తడిపి నేలపై పడింది. ఉత్తరా సంఘం అంటే చీవరం అన్నమాట, అంటే పైన ధరించే వస్త్రం. అగ్గివేసిన నా శరీరంపై ఆ విధంగా చెమట పట్టలేదు. ఇలా అని భగవానుడు ఆ పరిషత్తు తన బంగారు దేహాన్ని చూపించాడు ఆ పరిషత్తుకి. అలా అనగా నిఘంటపుత్రుడు సత్యకుడికి నోట మాట రాక మౌనం వహించి తల క్రిందికి వంచుకొని చిన్నబోయి కాంతిహీనుడై కూర్చున్నాడు. అంటే మొదట తన వాదమే కరెక్టు అన్నట్లు భగవానుడి వాదం కరెక్ట్ కాదు అన్నట్లుగా చెప్పాడు. భగవానుడు అతన్నే ప్రతి ప్రశ్న వేస్తూ చివరికి అతడు ఏదైతే వాదం చెప్పాడో అదంతా కూడా కరెక్ట్ కాదు అని తన నోటితోటే చెప్పించాడు. మొదట ఏమన్నాడు? ఈ రూపం నా ఆత్మ, ఈ సంజ్ఞ నా ఆత్మ, ఈ వేదన నా ఆత్మ, ఇంకా ఈ
విజ్ఞానం నా ఆత్మ, సంస్కారాలు నా ఆత్మ అని చెప్పాడు. కానీ భగవానుడు ప్రశ్నలు అడుగుతూ పోతే ఇవన్నీ కూడా అనిత్యమైనవే, అనాత్మలే అని చెప్పుకుంటూ వచ్చాడు. సో అప్పుడు దుర్ముఖుడు అనే లిచ్చెవ, అంటే దుర్ముఖుడు అనే అతని పేరు అనమాట, లిచ్చెవి పుత్రుడు, ఈ నిఘంట పుత్రుడు సత్యకుడు నోట మాట రాక మౌనం వహించి తల క్రిందికి వంచుకొని చిన్నబోయి కాంతిహీనుడై కూర్చొని, అంటే ఈ కూర్చొని ఉన్నది తెలుసుకొని భగవానుడితో ఇట్లా అన్నాడు, భగవాన్ నాకు ఒక ఉపమానం గుర్తుకు వస్తుంది, దుర్ముఖ దాన్ని చెప్పు అని భగవానుడు అంటాడు. బంతే గ్రామానికి లేదా పట్టణానికి సమీపంలో ఒక పుష్కరిణి అంటే నది ఉంది. అందులో ఒక ఎండ్రకాయ ఉంది. అప్పుడు అనేక మంది పిల్లలు అంటే బాలురు కానీ లేదా బాలికలు ఆ గ్రామం నుండి లేదా ఆ పట్టణం నుండి బయలుదేరి ఆ పుష్కరిణి చేరుకొని ఆ పుష్కరిణిలో దిగి ఆ ఎండ్రకాయను నీటి నుండి తీసి గట్టున వేస్తారు. బంతే ఆ ఎండ్రకాయ ఆ పుష్కరిణి వైపు ఎప్పుడు కాలును వేసిన ఆ బాలురు లేదా ఆ బాలికలు కట్టెతోనో రాయితోనో ఆ కాలును విరిచివేస్తారు. బంతే ఆ విధంగా కాళ్ళన్నీ విరిగిపోయి నశించిన ఆ ఎండ్రకాయను తిరిగి పుష్కరిణిలోకి, అంటే ఆ ఎండ్రకాయ తిరిగి ఆ నదిలోకి వెళ్ళలేకపోయింది. ఆ విధంగా బంతే ఈ సత్యక నిఘంటపుత్రుని వికారాలు, మెల తిరగడం, ఇంకా ఈ చాంచల్యాలు అన్నీ, అంటే మనసులో ఉన్న ఈ చంచల్యం అంతా కూడా భగవానుడిచే నశింప చేయబడ్డాయి, విరిచివేయబడ్డాయి. ఇప్పుడు నిఘంటపుత్రుడు సత్యకుడు తన పూర్వవాదానికి తిరిగి పోజాలడు. అలా అనగా నిఘంటపుత్రుడు సత్యకుడు ఈ దుర్ముఖ లిచ్చెవునితో ఇలా అన్నాడు, పో దుర్ముఖ, నేను శ్రీమాన్ గౌతమునితో మాట్లాడుతున్నాను కానీ నీతో కాదు అని కొంచెం కోపం వచ్చినట్లుగా మాట్లాడతాడు. శ్రీమాన్ గౌతమ, నా మాటలు ఇతర సామాన్య శ్రమణ బ్రాహ్మణుల మాటల వంటివే. అవి అలా ఉండని కానీ అది ఒట్టి ప్రలాపన మాత్రమే. శ్రీమాన్ గౌతముని శాసనాన్ని అనుసరించి అతని సలహాలను పాటించే శిష్యుడు భగవానుడి శాసనంలో ఏ విధంగా సంశయాన్ని దాటినవాడు, ఇంకా గందరగోళం నుండి బయటపడినవాడు, ఇంకా విశారదుడు, ఇతరుల మీద ఆధారాన్ని పడినవాడు అవుతాడు అని ఈ సత్యకుడు అడుగుతాడు. ఇక్కడ అగ్గివేసిన నా శిష్యుడు భూత భవిష్యత్తు వర్తమానాల్లోని రూపాన్నంతా, అది లోపలది కానీ బయటిది కానీ స్థూలం కానీ సూక్ష్మమైనది కానీ హీనం కానీ ఉత్తమది కానీ దూరంలో ఉంది కానీ సమీపంలో ఉన్నది కానీ ఈ రూపాన్నంతా నాది కాదు, నేను కాదు, నా ఆత్మ కాదు అని ఉన్నది ఉన్నట్లుగా సరైన జ్ఞానంతో చూస్తాడు. ఇంకా వేదనలన్నిటినీ, సన్యలన్నిటినీ, సంస్కారాలన్నిటినీ, విజ్ఞానాలన్నిటినీ కూడా అది లోపలది కానీ బయటది కానీ స్థూలంది కానీ సూక్ష్మంది కానీ హీనం కానీ ఉత్తమం కానీ దూరంలోనిది కానీ సమీపంలోనిది కానీ ఈ విజ్ఞానాన్నంతా నాది కాదు, నేను కాదు, నా ఆత్మ కాదు అని ఉన్నది ఉన్నట్లుగా సరైన జ్ఞానంతో చూస్తాడు. ఈ విధంగా అగ్గివేసిన శాసనాన్ని అనుసరించే, అంటే బుద్ధ శాసనాన్ని అనుసరించే సలహాలను పాటించే నా శిష్యుడు ఈ గురువు యొక్క శిక్షణలో సంశయాన్ని దాటినవాడు, గందరగోళం నుండి బయటపడినవాడు, ఇంకా విశారదుడు, ఇతరుల మీద ఆధారపడని వాడు అవుతాడు. ఇంకా శ్రీమాన్ గౌతమ, భిక్షువు ఏ విధంగా అర్హంతుడు, చిత్తమలినాలు నశించినవాడు, పవిత్ర జీవితాన్ని గడిపినవాడు, చేయవలసింది చేసినవాడు, బరువుని దించుకున్నవాడు, సదార్థాన్ని పొందినవాడు, భవబంధనాలు నశించిన వాడై సమ్యక్ జ్ఞాని అయి విముక్తుడవుతాడు అని ఆ సత్యకుడు అడుగుతాడు. ఇక్కడ అగ్గివేసిన నా శిష్యుడు భూత భవిష్యత్తు వర్తమానాల్లోని రూపాన్నంతా, అది లోపలిది కానీ బయటిది కానీ స్థూలం కానీ సూక్ష్మం కానీ హీనం కానీ ఉత్తమంది కానీ దూరంలోనిది కానీ సమీపంలోనిది కానీ ఈ రూపాన్నంతా నాది కాదు,
నేను కాదు, నా ఆత్మ కాదు అని ఉన్నది ఉన్నట్లుగా సరైన జ్ఞానంతో చూస్తాడు. అలాగే వేదనలన్నిటినీ కూడా, సంజ్ఞలన్నిటినీ కూడా, సంస్కారాలన్నిటినీ, విజ్ఞానాలన్నిటినీ, అది లోపలిది కానీ బయటిది కానీ, స్థూలంది కానీ సూక్ష్మంది కానీ, హీనం కానీ ఉత్తమంది కానీ, దూరంలోనిది కానీ సమీపంలోనిది కానీ, ఈ విజ్ఞానాన్ని అంతా నాది కాదు. ఈ సంజ్ఞలన్నిటిని కూడా, వేదనలన్నిటిని కూడా, సంస్కారాలన్నిటిని కూడా నాది కాదు, నేను కాదు, నా ఆత్మ కాదు అని ఉన్నది ఉన్నట్లుగా సరైన జ్ఞానంతో చూస్తాడు. ఈ విధంగా అగ్గివేసిన భిక్షువు, అర్హంతుడు, ఇంకా చిత్తమలినాలు నశించినవాడు, పవిత్ర జీవనాన్ని గడిపినవాడు, చేయవలసింది చేసినవాడు, బరువుని దించుకున్నవాడు, సదార్థాన్ని పొందినవాడు, భవబంధనాలు నశించినవాడై సమ్యక్ జ్ఞాని అయి విముక్తుడవుతాడు. అగ్గివేసిన ఈ విధంగా ముక్తుడైన భిక్షువు 3 సాటి లేని 3 గుణాలను పొందుతాడు. సాటి లేని దర్శనం, సాటి లేని ఆచరణ, ఇంకా సాటి లేని విముక్తి. అగ్గివేసిన ఆ విధంగా విముక్త చిత్తుడైన భిక్షువు, ఆ భగవానుడు బుద్ధుడు బోధ కోసమే ధమ్మాన్ని ఉపదేశిస్తాడు. భగవానుడు దాంతుడు అంటే ఇంద్రియ నిగ్రహం కలవాడు అని అర్థం. నిగ్రహించడానికే ధమ్మాన్ని ఉపదేశిస్తాడు. ఆ భగవానుడు శాంతుడు, శాంతి కోసమే ధమ్మాన్ని ఉపదేశిస్తాడు. ఆ భగవానుడు తరించినవాడు, తరింప చేయడానికే ధమ్మాన్ని ఉపదేశిస్తాడు. ఆ భగవానుడు పరినిర్వాణాన్ని పొందినవాడు, పరినిర్వాణం కోసమే ధమ్మాన్ని ఉపదేశిస్తాడు అని తథాగతుణ్ణి సత్కరిస్తాడు, గౌరవిస్తాడు, పూజిస్తాడు. అలా అనగా నిఘంటపుత్రుడు సత్యకుడు భగవానుడితో ఇట్లా అన్నాడు: శ్రీమాన్ గౌతమ, మేము గౌతముల వారిని ఈ వాదంలో ఓడిస్తామని పలికిన పలుకులు వట్టి పగల్పాలు. ఒకడు ఏనుగును ఎదుర్కొని క్షేమంగా ఉండవచ్చును, కానీ గౌతముల వారిని ఎదుర్కొని క్షేమంగా ఉండజాలడు. ఒకడు అగ్నిని ఎదుర్కొని క్షేమంగా ఉండవచ్చును, కానీ గౌతముల వారిని ఎదుర్కొని క్షేమంగా ఉండజాలడు. ఒకడు ఘోర విషసర్పాన్ని ఎదుర్కొని క్షేమంగా ఉండవచ్చును, కానీ గౌతముల వారిని ఎదుర్కొని క్షేమంగా ఉండజాలడు. శ్రీమాన్ గౌతమ, మేము గౌతముల వారిని వాదంలో ఓడిస్తామని పలికిన పలుకులు వట్టి పగల్బాలు. గౌతముల వారు భిక్షు సంఘంతో సహా రేపు నా ఆతిథ్యాన్ని అంటే భోజనాన్ని అంగీకరించుకాక అని భగవానుడికి ఆహ్వానాన్ని ఇస్తాడు, అంటే భోజన దానానికి. భగవానుడు మౌనంగానే అంగీకరించాడు. అంటే ఎవరైనా ఆహ్వానించినప్పుడు భగవానుడు మౌనంగా ఉన్నాడు అంటే కనుక దాన్ని స్వీకరించినట్లే రేపటి భోజనానికి. అప్పుడు నిఘంటపుత్రుడు సత్యకుడు భగవానుని అంగీకారాన్ని తెలుసుకొని ఆ లిచ్చెవులను సంబోధించి, శ్రీమాన్ లిచ్చెవులు, నా మాట విందురుగాక. నేను శ్రమణ గౌతముని భిక్షు సంఘంతో సహా రేపటి భోజనానికి ఆహ్వానించాను. వారికి తగినవన్నీ మీరు వారికి తగినవి అని మీరు భావించిన వాటిని తీసుకొని రండి అని చెప్తాడు. అప్పుడు ఆ లిచ్చెవులు ఆ రాత్రి గడిచినంత నిఘంటపుత్రుడు సత్యకునికి 500 పాత్రలతో ఆహారాన్ని తెచ్చి ఇచ్చారు. అప్పుడు ఆ నిఘంటపుత్రుడు సత్యకుడు ఉత్తమమైన కాదనీయ భోజనీయ పదార్థాలను సిద్ధపరిచి భగవానునికి, శ్రీమాన్ గౌతమ, భోజనం సిద్ధంగా ఉంది, ఇది సమయం అని చెప్పి పంపాడు. అప్పుడు భగవానుడు పూర్వాహ్న సమయంలో చక్కగా చీవరాన్ని కప్పుకొని తన పాత్ర చీవరాలను తీసుకొని ఈ నిఘంటపుత్రుడు సత్యకుని ఆరామానికి చేరుకొని భిక్షు సంఘంతో పాటు వేయబడిన ఆసనాలపై కూర్చున్నాడు. అప్పుడు నిఘంటపుత్రుడు సత్యకుడు తన చేతులతో బుద్ధ ప్రముఖ భిక్షు సంఘానికి ఉత్తమమైన కాదనీయ కాదనీయ అంటే కొరికి తినేవి అని అర్థం. భోజనీయ అంటే భోజనాలు. కాదనీయాల్లో వచ్చేవేంటి? ఫ్రూట్స్, ఇంకా స్వీట్స్, ఇవన్నీ కూడా కాదనీయాల్లోకి వస్తాయి. సో వాటిని వడ్డించి సంతృప్తులను కావించాడు. అప్పుడు భగవానుడు తను ఆహారాన్ని భుజించి పాత్ర నుండి చేతిని తీసుకున్న తర్వాత నిఘంటపుత్రుడు సత్యకుడు ఎత్తు తక్కువగా ఉన్న ఒక ఆసనాన్ని తీసుకొని ఒక పక్కన కూర్చున్నాడు. అంటే ధర్మాన్ని బోధించే వాళ్ళు ఎత్తైన ఆసనంలో ఉండాలి,
ధర్మాన్ని వినేవాళ్ళు తక్కువ ఆసనంలో ఉండాలి. సో ఈ విధంగా కూర్చున్న తర్వాత నిఘంటుపుత్రుడు సత్యకుడు భగవానుడితో ఇట్లా అంటాడు, శ్రీమాన్ గౌతమ, ఈ దానం వలన కలిగిన పుణ్యం మహాపుణ్యం దాతలకు సుఖాన్ని ఇచ్చుగాక. అగ్గివేసిన రాగాన్ని వీడని, ద్వేషాన్ని వీడని, మోహాన్ని వీడని నీ వంటి వారికి ఇచ్చిన ఫలం ఆ దాతలకు చెందుతుంది. రాగాన్ని వీడిన, ద్వేషాన్ని వీడిన, మోహాన్ని వీడిన నా వంటి వారికి ఇచ్చిన ఫలం నీకు చెందుతుంది అని చెప్తాడు. అంటే సో ఈ విధంగా దాతలకు గొప్ప ఫలం చేకూరుతుంది అని చెప్తాడు. ఈ విధంగా కొంతమంది వారి వారి వాదాలతోటి, దృష్టిలతోటి భగవానుడి దగ్గరికి వచ్చి వాళ్ళ వాదనని వినిపించిన తర్వాత భగవానుడు వారినే ప్రశ్నలు అడిగి చివరికి వారు ఆ వాదంలో వారు చెప్పిన విషయాల్లో ఎటువంటి సారం లేదు అని తెలుసుకొని భగవానునికి శిష్యులుగా మారిన వాళ్ళు చాలామంది మనకి త్రిపిటకలో కనబడుతూ ఉంటారు. భగవానుడు ఒక్కటే చెప్తాడు, నేను చెప్పానని కూడా గుడ్డిగా నమ్మొద్దు, మీరు ప్రత్యక్షంగా మీ అనుభవంతో తెలుసుకోండి. ఏదైతే నేను నాదిగా భావిస్తూ ఉన్నామో అది నిజంగా ఆ నేను నాది అనేది ఏంటి? ఈ పంచస్కందాలనే నేను నాది అని చెప్పుకుంటాము. ఈ పంచస్కందాలు కూడా ప్రతి క్షణం పుడుతూ గిడుతూ ఉంటాయి. అటువంటి దానిలో నేను నాది అని చెప్పుకోవడానికి ఏమీ లేవు, అవి నా ఆధీనం లేవు. అటువంటి వాటిని నా ఆత్మ అనుకోవడం అన్నది తప్పు అని చెప్తాడు. అంటే ఆధీనంలో లేని వాటన్నిటిని కూడా అనాత్మే. ఇది నేను కాదు, నాది కాదు, ఇవి పుడుతూ గిడుతూ ఉన్నాయి, ఉత్పత్తి వ్యయ జరుగుతూ ఉంది. కేవలం వాటి పట్ల ఎరుకని కలిగి ఉండటం, అంటే జ్ఞానాన్ని కలిగి ఉండటం, సో అది మాత్రమే భగవానుడు చెప్తాడు. అంటే మనకి అక్కడ ప్రజ్ఞ ఉండాలి. ఈ పుట్టుక గిట్టుక జరుగుతూ ఉంది, నేను ప్రజ్ఞతోటి చూస్తూ ఉంటాను, సమ్యక్ దర్శనం చేస్తూ ఉంటాను అనే జ్ఞానము మన లోపల కలిగినప్పుడు ఆ దృష్టులన్నీ కూడా తొలగిపోతాయి. సో ఉన్నదంతా అనిత్యమే, దుఃఖమే, అనాత్మే అనే జ్ఞానం కలుగుతుంది అక్కడ. సో ఇది ఈరోజు ప్రవచనం. పంచస్కందాల గురించి ఎవరైనా వినాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి పంచస్కందాలు అనే ప్లేలిస్ట్లో ఒకటి టాపిక్స్ ఉన్నాయి, వాటిని వినండి. ఎందుకంటే కొంతమందికి ఈ పంచస్కందాలు అనేది మొదటిసారి విన్నప్పుడు అర్థం కాదు. సో అది ఒకసారి వింటే కనుక ఇంకా సులువుగా ఈరోజు చెప్పిన ప్రవచనం అర్థమవుతుంది.